మా జర్నీ ఇలా మారింది. వెనకాల అమ్మగారు ఎవరమ్మా? కళ్ళజోడు అమ్మగారు. పెట్టుకోమన్నాను ఎండలోని కళ్ళు నీదేది పెట్టుకుంటావా? అవ్వకుండా ఉంటాయి. చూసి చూసి కళ్ళు అవును స్ట్రెయిన్ అవుతుంది. నేను ఇవి కూడా డే అండ్ నైట్ చేయించుకున్నాను. ఇది రెగ్యులర్ కూడా డే అండ్ నైట్ చేయించుకున్నాను. ఇక నేను పెట్టుకున్నాను. పెట్టుకో. ఇది ఎక్కడది? పిల్లలు పంపిందా నీకు? కిరణ్మయి పంపిందా? బాగుంది. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము సబ్బవరం నుంచి వైజాగ్కి ప్రయాణం అయ్యామండి. వదిన వాళ్ళు, మా వారు, మరిది గారు, నేను అందరం బై రోడ్డు వెళ్తున్నాం కదా. సింహాచలం కొండ కూడా కనిపిస్తుందండి. ఈ రూట్లోనే వైజాగ్కి చేరుకుంటాం అన్నమాట. నిజానికి ఈ రోడ్లోనే హైమా వాళ్ళ ఇల్లు కూడా ఉంటుందండి. స్లో చెయ్యి. ఇది ఇదిగోండి హైమా వాళ్ళ ఇల్లు. పక్కనేమో వాళ్ళ బావగారు వాళ్ళ అబ్బాయి వాళ్ళది అనమాట. హైమా వాళ్ళకి వాక దగ్గర మనదిని దిగిపోయింది. సిటీలోకి వెళ్తాం కష్టము అని చెప్పి డోర్ రావట్లేదు. ఈ బ్యాగ్ చూడు. ఇది హైమాది. ఆన్లో పెట్టానే. ఇది ఎర్ర కొన్నది హైమాది. ఇదిగో వేరు నీది. జాంకాయలు అక్కడ ఇదే. నువ్వు ఎక్కే ఫోన్ చేస్తానులే. కళ్ళజోడు అది పెట్టుకున్నావుగా, ఓకేనా? అన్నీ తీసుకున్నావుగా. బాయ్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి వెళ్ళంగానే ఫోన్ చేయి. బాయ్ వదిన. మన వదిన వెళ్ళిపోతుంది. రేపు ఫోన్ చేస్తాను. ఎదర ఆటోలో మనోదిన, వెనకాలేమో మేము. హైమాని బస్సు ఎక్కించాలి. మళ్ళీ సిగ్నల్ పడింది. నిజానికి వదిన్ని మనోదిన్ని ఇంటి దగ్గర దింపుతాము నేనంటే వాళ్ళేమో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటారు వైజాగ్. వద్ద వదిన, ఈ రష్లో మీరు మళ్ళీ వెనక్కి రావడం టైం వేస్ట్ అని చెప్పి ఆటో ఎక్కేసింది. అలానే హైమాని కూడా బస్సు ఎక్కించేయాలి. ఎందుకంటే ఇప్పటికే 4-5 రోజులు అయిపోయింది. మాస్టర్కి చాలా లేట్ అయిపోయింది కదా వదిన, బాగోదు అని అంది. ఒకవేళ ఇక్కడ ఉండాలి అన్నా వాళ్ళ బావగారు వాళ్ళు ఉంటే కంపల్సరీ ఆగేదనమాట. వాళ్ళ బావగారును తోటికోడలు అమెరికా వెళ్ళారు అనమాట అండి పిల్లల దగ్గరికి. అందువల్ల ఎట్లానో అక్కడ కూడా ఆగే పని లేదు కదా, నేను వెళ్ళిపోతాను వదిన, నన్ను బస్సు ఎక్కిచ్చేయండి అని అన్నది. నరసన్నపేట వెళ్ళాలండి హైమా. దారిలో మాకు శ్రీకాకుళం బస్సు కనిపించింది అనమాట, నాన్ స్టాప్. ఇదిగోండి హైమాకేమో లక్కీగా శ్రీకాకుళం బస్సు ఉంది ఇక్కడ. అమ్మ ఉండు ఉండు ఉండు, ఇంకో బ్యాగ్. రెండు బ్యాగులు వచ్చినాయా? వెళ్ళరా. ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఫోన్ చెయ్యి. శ్రీకాకుళం వరకు నాన్ స్టాప్ బస్సు దొరికిందనమాట అండి. అక్కడ సిగ్నల్ దగ్గర బస్సు ఆగింది, అందుకని అక్కడే ఎక్కించేసాము. మాస్టారు శ్రీకాకుళంకి కారు వేసుకుని వస్తారనమాట, హైమా హస్బెండ్. ఇక అక్కడి నుంచి తను ఇంటికి చేరుకుంటుంది. ఇప్పుడైతే మేము రమ్య ఇంటికి బయలుదేరామండి. రమ్ము పాప ఇటే అంట, నేను దిగిపోనా? ఆ ఇంటి దగ్గర అయితే బోలెడన్ని మొక్కలు పెంచారు వదిన. ఎక్కడికి కూడా కొన్ని తెచ్చుకున్నారు, అన్నీ కాదు కానీ. ఇదిగోండి జేడు, ఎలిఫెంట్ ఇయర్స్, ఇట్లా కొన్ని మొక్కలు మాత్రమే తెచ్చారనమాట. మందార పువ్వులు చూడండి, ప్లాస్టిక్ పువ్వుల్లాగా పూసినాయి. అయ్యో ప్లాస్టిక్ ఇయేనా?
షన్నమ్మ సైకిల్, వాడు ఆడుకునే వస్తువులు ఇవన్నీ అన్నమాట. ఎలా చూడండి, జాగ్రత్తగా మనవాడిని తిండి వెళ్ళండి. షన్నుగాడు పాత ఇంటి దగ్గరికి వెళ్ళాడు అనమాట అండి. వాళ్ళ తాతగారు వెళ్తున్నారు తీసుకురావటానికి. షన్న మా ఫ్రెండ్ బర్త్డే అంట. ఏదండి రమ్మ వాళ్ళ పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది. వీళ్ళది 13th ఫ్లోర్, 13వ అంతస్తు అనమాట అండి. 13వ అంతస్తు నుంచి చూస్తే కిందకి ఇలాగుంటుంది. మా షన్నమ్మ చూడండి వాడి టాలెంట్ చూపిస్తాడంట. అమ్మమ్మని పిలువమ్మా అంటున్నాడు. అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ తిప్పుకుని వస్తున్నాడు అనమాట. ఇప్పుడు నేను చూశానంటే మీరు అందరూ చూశారని అర్థం అండి. వాడి టాలెంట్ చూపించా. అమ్మమ్మని పిలువమ్మా అంట. ఓ నాన్న భలేగొచ్చిందిరా నీకు కన్నయ్య, వెరీ గుడ్. చాలా బాగా వచ్చేసింది నానిలు. అంతా వచ్చేసిందా నీకు? టర్నింగ్ రాలేదా? టర్నింగ్ తిప్పుకోవటం వచ్చిందా? అలా వెళ్ళి అలా టర్నింగ్ తిప్పుకోవటం వచ్చేసిందా? మా షన్నుకి టర్నింగ్ కూడా వచ్చేసిందంటండి. Mm. 1, 2, 3, 4, 5. Then write 4 over here and write 5. Then it equals 45. 45 అది ఓకే. 4 plus 5 equals to 45. ఓహో, తాతకి లెక్కలు రావు అంటున్నానా? నువ్వు నేర్పించు, ఓకేనా? మరి తాతకి సైకిల్ తొక్కటం చూపించావా? ఇంకా చూపించలేదా? చాలా స్పీడ్ గా తోలేస్తున్నాడు బైక్. అవునా? బో షన్ను, షన్ను బైక్ ఇచ్చారా తాత నీకు? డ్రైవ్ చేసావా? చేసావా? ఓ వెరీ గుడ్. తాతగారికి అన్నీ చూపించేయాలి వీడి విన్యాసాలన్నీను. ప్రదర్శన ఇవే వాడి విన్యాసాలన్నీ ఇప్పుడు తాతకు చూపించాలి. వాడి స్పైడర్ మ్యాన్ క్విల్ట్ ఏమంటారు అది? కంఫర్టర్ అంట. ఎక్కడ కొన్నావు? సిడ్నీలో కొన్నావా? అబ్బో, సిడ్నీలో కొనుక్కున్నాడంటండి. ఇప్పుడు ఇవన్నీ మాకు చూపించేయాలండి. తాతకి ఇస్తాను. ఇవ్వను. మీరు ఇస్తారని అనుకుంటున్నారు. ఇవ్వడంట వాడు. ఓహో, ఫ్రెండే కానీ ఇవ్వను. ఓకే. Second is Sham, who is smart, but not very smart. I'm smarter than him. Third? Fall down by hitting the pole of the slides red one. I hit that and fall down. వాడి కథలో బాబాయ్. వెళ్ళి తాతకే బాగా చెప్పు వెళ్ళు. ఏం జరుగుతుందిరా? తాత ఒకసారి వస్తావా అంటే ఎక్కడికి అనుకుంటున్నాను. అందులోకి అంటండి. అదిగోండి. నేను చూసేసా, నేను చూసేసా. క్లోజ్ చేయనా? ఓకే. అటు కూర్చోండి. ఇదిగోండి పోతేనే వేడివేడిగా వడలు, చికెన్,
ఇదేమో వదిన స్పెషల్ టమాటా పచ్చడి చేశారు. అవునా, గేమ్ ఆడుతున్నావా? గేమ్ ఆడుతున్నాడు అంటండి వాడు. నాకు తెలీదురా. బాబు బాబాయిని. బాబాయ్ నిలుచోలే. అమ్మో వద్దమ్మా, హెవీ అయిపోయింది. దోశ విత్ ఇదేం చికెన్ అమ్మా? ఏంటి? మల్బార్ చికెన్. మల్బార్ చికెన్ కర్రీ సూపర్గా ఉన్నది. అక్కడ పెట్టే ఉంటారమ్మ ఏంటి? స్ప్రెడ్ అవడం కోసం అలా పెట్టారా? లెగోస్. అన్నమ్మ షిప్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో చెప్తున్నాడు చూడండి. చెప్పండి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను. అదేంటిది? థాయిలాండ్. ఓకే. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. ఎలాగ? అప్పుడు ఇట్లా వెళ్ళి ఇలా ఇక్కడికి వెళ్ళాము. దాని తర్వాత ఇక్కడ, దాని తర్వాత ఇక్కడ, ఇవేంటయ్యి? దాని తర్వాత ఇక్కడ. ఏంటయ్యాయి? మళ్ళీ మెల్బోర్న్, ఇంకా సిడ్నీనా? సిడ్నీ మెల్బోర్న్ అయ్యి వెళ్ళాడంట. మీకు అర్థమైందండి? ఇండియా నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? థాయిలాండ్ నుంచి ఇవి వెళ్ళాడట. మలేషియానమ్మ, సింగపూర్, మలేషియా వెళ్ళాడు. తర్వాత ఇలా 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 వచ్చి ఇదంతా తిరిగి ఆస్ట్రేలియా వచ్చి సిడ్నీ, మెల్బోర్న్, ఇంకోటి ఏంటమ్మా? అడలైడ్, బ్రిస్బెన్, ఇవన్నీ వెళ్ళాడంటండి. అదట మా షన్నమ్మ ఈసారి ట్రిప్, షిప్లో చేసిన ట్రిప్ అన్నమాట. ఇది చూడండి, ఇందులో ఎక్కడ ఇది ఫస్ట్ ఇదేంటి షన్న? ఇక్కడ మేము ఏం చేసామంటే ఫస్ట్ మెల్బోర్న్ వెళ్ళాం. మెల్బోర్న్ వెళ్ళి తర్వాత అడిలైడ్, పెర్త్, గోల్డ్ క్వెస్ట్, ఈ 9 బ్రిస్బెన్, ఇవన్నీ తిరిగి మేము మళ్ళీ సిడ్నీ వచ్చాం. సిడ్నీ నుంచి మళ్ళీ ఇండియాకి రిటర్న్ అయిపోయాం. మొత్తం 9 కాంటినెంటల్ సిటీస్ ఉంటాయి ఆస్ట్రేలియాలో. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫేమస్ అనమాట. ఈ 9 కాంటినెంటల్ సిటీస్ 32 డేస్లో కవర్ చేసుకుని మళ్ళీ ఇలా ఇండియాకి వచ్చేసాడు. అంటే ఇది వాషన్ అన్నట్టు. ఫ్లైట్ అయితే డైరెక్ట్గా సిడ్నీ నుంచి అటు. అదే వాషన్ నుంచి రావాలంటే ఇలా రావాలి. మీరు ఎలా వెళ్ళారు? వాషన్లోనా? కాదుగా, ఫ్లైటే కదా. ఫ్లైటే కదా. ఓకే. మా షన్నమ్మ విండో ఇది. అవునరా. వాడి షెల్ఫ్లు, కబోర్డ్లు చూసారా? జిరాఫీ హ్యాండిల్స్ అన్నమాట. వాడి షెల్ఫ్లు అన్నీ కూడా బొమ్మలు అలాగనమాట అండి. ఇలా చూడండి, ఇదేమో షన్ను గారి రూము. వాడి రూమ్లో ఇది చెప్తున్నాడు మొత్తం. చీకటి పడ్డ తర్వాత రమ్య వాళ్ళ బాల్కనీ నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుందండి. ఇగోండి, బాల్కనీలోంచి చూస్తే దిగువనన్నీ కూడా విల్లాస్ అవి ఉంటాయి అన్నమాట. అదిగోండి రోడ్డు, తర్వాత పెద్ద కొండ, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట అండి. కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక ఈవేళ అంతా కూడా అలిసిపోయామండి జర్నీ అది చేసిన మీదట. కొద్దిసేపు వదిన వాళ్ళతో కబుర్లు ఆడుకుని వెళ్ళి పడుకున్నాం అనమాట. మార్నింగే కలుద్దామండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.